జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 2000 బైకులతో ర్యాలీగా బయలుదేరారు. కార్లలో, బస్సుల్లో పెద్ద సంఖ్యలో జన సైనికులు బయలుదేరారు. అచ్యుతాపురం జంక్షన్ నుంచి ఈ ర్యాలీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. సభకు వెళ్లేవారు భద్రతా ప్రమాణాలు పాటించాలని కోరారు. रामदास गारू वालंटियर थे అచ్యుతాపురంలో, రాంబిల్లిలో, అలాగే అనకాపల్లిలో ఈ రోజు ఉన్న కంపెనీలు ఒక ఎత్తు, ఈ 1,85,000 కోట్లు పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ ఒక ఎత్తు. కాబట్టి మొత్తం యలమంచిలి నియోజకవర్గం అంతా కూడా మోడీ గారికి థ్యాంక్స్ చెప్తూ ఈ రోజు ఈ ర్యాలీ ఇక్కడి నుంచి పిఠాపురం వరకు చేయడం జరుగుతూ ఉంది. మరి మా సోదరులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున సంతోషంగా మేము ఈ ర్యాలీలో పాల్గొంటున్నాం. జై హింద్. అచ్యుతాపురంలో, రాంబిల్లిలో, అలాగే అనకాపల్లిలో ఈ రోజు ఉన్న ప్రతి తెలుగువాడు చాలా ఆనందించే పెద్ద పండగ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. మేము చెప్పాం, ప్రజల కోసం పోరాటం చేస్తామని, ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేస్తామని మేము చెప్పాం. మేము అసెంబ్లీకి వెళ్ళి అప్పుడు ఈ సభని నిర్వహించుకుంటామని చెప్పి ఈరోజు ప్రజల ఆశీర్వాదాలతో ఈరోజు అసెంబ్లీకి వెళ్ళటం జరిగింది. ఈ సంబరాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అయితే యలమంచిలి నియోజకవర్గం మరి మీ అందరికీ తెలుసు, మోడీ గారు ఈరోజు మరి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన రోజు. ఎందుకంటే అచ్యుతాపురంలో ఈ 9 నెలల్లో 3 శంకుస్థాపనలు చేశారు మోడీ గారు. ఒకటి మన మత్స్యకారులకి జట్టి శంకుస్థాపన, అది ఎంతో ఆనందం కలిగించింది. 2 మరి ఇక్కడున్న కార్మికులకి హాస్పిటల్ ఫెసిలిటీ, ఈఎస్ఐ హాస్పిటల్ మరి శంకుస్థాపన చేశారు. అలాగే ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా 1,85,000 కోట్లు మరి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్కి ఇచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసినందుకు మోడీ గారికి ఎంతో రుణపడి ఉన్నాం. కాబట్టి ఈ ర్యాలీ నిర్వహించుతున్నాం. ర్యాలీని కేవలం మోడీ గారికి థ్యాంక్స్ చెప్పడం కోసం, చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పడం కోసం, పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పడం